నేను రెండు ముఖ్య విషయాలు చెప్తున్నాను. ఒకటి, మన అందరూ అనుకున్నట్లు హిందుత్వం అంటే ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా క్రమశిక్షణతో ఇతరులతో మెలగాలి అని నేర్పుతుంది. వసుధైక కుటుంబం అని చెప్తుంది హిందుత్వం ఎప్పుడు కూడా. అంటే ఈ భూమి మన తల్లి లాంటిదని, ఈ ప్రపంచం అంతా కూడా మన కుటుంబం అని చెప్తుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా హిందుత్వం ఒక కాషాయ రంగుకు సంబంధించిందో లేదా ఒక గుర్తుకు పరిమితమైందో కాదు. అదేవిధంగా మనం చూస్తే మన పూర్వీకులు ఏనాటి నుంచో ఆచరిస్తున్నటువంటి ధ్యానం అయితేనేమి, యోగా అయితేనేమి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా గుర్తిస్తుంది. కాబట్టి గుర్తించడమే కాదు, యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరము అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం అని డిసెంబర్ 21న జరుపుకోమని పిలుపునిచ్చింది. అంటే ప్రపంచం మొత్తం కూడా మన ఆచార సంస్కృతుల్ని, వాటి యొక్క గొప్పతనాన్ని గుర్తించి మానవాళ్ళందరినీ కూడా అవి ఆచరించమని సూచిస్తున్నాయి. కాబట్టి మనం కూడా మన ప్రాచీన అలవాట్లైనటువంటి ఇటువంటివి తప్పకుండా మన జీవన విధానంలో అలవర్చుకొని వాటి యొక్క ఫలితాలను మీరు కూడా పొందాలి. చివరగా చెప్పాలంటే హిందుత్వం అంటే దేశాన్ని ప్రేమించడం, ధర్మాన్ని ఆచరించడం మరియు క్రమశిక్షణగా జీవించడం. సో మీ అందరూ కూడా మీ జీవితంలో ఇవన్నీ అలవర్చుకుంటారని ఆశిస్తూ ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. శుభ సాయంత్రం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి సంఘం యొక్క 100 సంవత్సరాల సందర్భంగా మనం హిందూ పేరుతో సమ్మేళనాలు నిర్వహిస్తాం. సహజంగా కార్తీక మాసంలో కానీ ఏదైనా అయితే ఏదో సంస్థ పేరుతోనో కులం పేరుతోనో చేస్తుంటాం. కానీ ఈ సంవత్సరం మనం హిందూ పేరుతో ఈ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నాం. ఆ పేరుతో మనం ఇక్కడ రావడం జరిగింది. అసలు హిందూ అంటే ఏంటంటే మనుషుల గుణాలు ఉంటాయి. రాక్షస గుణం అని, పశువు గుణం అని, మానవ గుణం అని, దైవీ గుణం అని. హిందుత్వం అంటే రాక్షసత్వం నుంచి పశుత్వము, పశుత్వం నుంచి మానవత్వము, మానవత్వం నుంచి దైవత్వానికి తీసుకెళ్లేది హిందుత్వం. దానికి ధర్మము, సంస్కృతి, జీవన విధానం ద్వారా ప్రపంచంలో భారతదేశంలోనే నరుడు నారాయణుడు కాగలిగినాడు, మానవుడు మాధవుడు కాగలిగినాడు. ఇంకే దేశంలో కానీ చూడండి, అతని పేరు దేవుడు బిడ్డని చెప్పాడు, దేవుడి మాటలు విన్న ప్రవక్త అని చెప్పారు. కానీ స్వయంగా నేనే భగవంతుణ్ణి అని చెప్పింది మన దేశంలో పుట్టినటువంటి మన బిడ్డలు. ఎట్లయితే దూగాడారు, మట్టి తిన్నారు, విద్యావంతులు గడించారు, ఆ విధంగా ఈ దేశంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వానరుడైన హనుమంతుడు జన్మించి ఈ రోజు కూడా ఎన్ని యుగాలైనప్పుడు కూడా, ఎన్ని సంవత్సరాలైనప్పుడు కూడా వాళ్ళ దేవాలయాలు కట్టుకొని మనం భగవంతులుగా కొలుస్తున్నామంటే ఇది ఈ దేశం యొక్క గొప్పతనము, ఈ ధర్మం యొక్క గొప్పతనము. అందుకే మన హిందుత్వము ప్రపంచంలో ఒకప్పుడు మన జీవన విధానాన్ని తీసుకెళ్ళింది. ఒరులేవి నరించిన అప్రియములు తనకగును, పరులకు అవి చేయకునికి పరమ ధర్మమని ఎదిగి మనకేదన్నా చేసే ఇబ్బందులు మనకు కష్టం కలిగిస్తున్నాయో అవి ఇతరులు చేయకూడదు అని మన ధర్మం చెప్తుంది. అంటే ధర్మం అంటే ఇక్కడ కర్తవ్య పాలన, తను చేయవలసిన పని ఏదైతే ఉందో తప్పకుండా చేయడం, తను చేయకుండా పని ఏదైతే ఉందో చేయకుండా ఉండడం, ఇదే ధర్మం. ఆ విధంగా శ్రీరాముడు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ఈ దేశంలో మానవ అవతారం లేచి ఒక మానవుడుగా ఎన్ని కష్టాలు పడినప్పుడు కూడా ధర్మం ఆధారంగా జీవించాలని చెప్పారు. కాబట్టి రామో విగ్రహాన్ ధర్మ అని రాముని గురించి, ధర్మం గురించి చెప్పబడు. అటువంటి భారతదేశంలో మనం జన్మించాం, అటువంటి హిందూ ధర్మంలో మనం ఉన్నాం. కాబట్టి మనందరం కూడా పుణ్యాత్మమే, మనం ఎవరం కూడా పాపం కాదు. మనం ఈ దేశంలో పుట్టినాము.
కాబట్టి ఈ దేశం మీద కూడా ప్రేమ ఉండాలి. అందుకే చిన్నప్పటి నుంచి పాఠశాలలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంలో ప్రేమించుతున్నాను, మిగతాదంతా మనం తెలుసు. కాబట్టి ఈ దేశాన్ని మనము మాతృభూమిగా చేస్తాం. మన ఎన్టీఆర్ సినిమాలో పాడుకోవడం జనని జన్మభూమిస్య స్వర్గాలపై గరియేసరి. చివరికి నీ తల్లి మోసేది నవమాసాలేద, ఈ తల్లి మోయాలి కడ వరకూర, కట్టే కాలే వరకూర. కాబట్టి మన తల్లి 9 నెలలు మోసి కన్న తర్వాత ఈ భూమి మనకు అందిస్తుంది, సంపదిస్తుంది, జీవనంగానే ఇస్తుంది, మంచినీళ్ళు ఇస్తుంది. చివరికి అందరూ చనిపోయిన తర్వాత వదిలేసే రామాయణాన్ని భూమిలో కలుపుకునేది కూడా ఈ భూమాత తనలో కలుపుకుంటాం. కాబట్టి ఈ భూమికి కూడా మనము కృతజ్ఞతగా మనం ఉండాలి. కాబట్టి ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ ధర్మాన్ని కూడా రక్షించుకోవాలి. మనిషికి 2 కళ్ళు ఎట్లా ఉన్నాయో మన యొక్క హిందూ ధర్మానికి కూడా ధర్మం ఒకవైపు, మన ఇంకోవైపు భూమాత కూడా వైపు భారతమాత అనుకుంటాం. భూమిని భారతమాత అనుకుంటాం. మన దేశం భారతదేశం కాబట్టి భారతమాత అంటాం. కాబట్టి ఇది అయితే మన దేశం మీద హిందువుల యొక్క నిర్లిప్తదనం అనండి, నిర్లక్ష్యం అనండి, కొన్ని సంవత్సరాల పాటు ఈ దేశం మీదకి బ్రహ్మాండం ఉన్నటువంటి అప్పుడు ఒక 1100 సంవత్సరాల క్రితము ఈ దేశంలో మంచి పరిపాలన ఉండేది, మంచి పాలన ఉండేది. అందరూ కూడా సుఖశాంతులతో జీవించేవారు. ఆ సమయంలో ప్రపంచంలో కొన్ని దేశాల వాళ్ళు భారతదేశంలో ఎక్కువ సిరి సంపదలు ఉన్నాయి, దోసుకోపోదామని చాలామంది వచ్చారు. యవనులు వచ్చారు, హూనులు వచ్చారు, శకులు వచ్చారు, కుషాణులు వచ్చారు, బార్బరు, చాలామంది మన దేశానికి వస్తే దొంగ ఎవరింట్లో పడతాడు? ఒక పేద పురుషులో పడతాడా? ఎవరింట్లో పడతారు? డబ్బులు ఉన్న దగ్గర పడతారు. అంటే మన దేశం అప్పట్లో రాయనకాలం లాంటిది, వజ్రాలు, విజయాలు ఈ విధంగా బజార్లో పెట్టి అమ్మేవాళ్ళని. అప్పట్లో కూడా ఆ విధంగా ఈ దేశము ఒక బంగారు చిలకలాగా ఉండేది, అంత గొప్పగా ఉండేది, ఐశ్వర్యంగా ఉండేది. ప్రజలు కూడా ఆ విధంగా జీవించేవారు, తాళాలు వేసేవారు వాళ్ళు. ఆ సమయంలో వాళ్ళందరూ మన దేశానికి వచ్చి దోసుకున్న వాళ్ళు దోసుకున్నారు, తిన్నవాళ్ళు తిన్నారు, ఎత్తుకెళ్ళిపోయారు. అయినప్పుడు కూడా వాళ్ళందరినీ యశోధర్ముడు మందసారిని మధ్యప్రదేశ్లో ఉంది, దానికి రాజు. ఆ రాజు ఏం చేశారంటే వీళ్ళందరినీ ఓడించి దాని తర్వాత వాళ్ళందరినీ కూడా మన దేశంలో మన హిందువులుగా మార్చేస్తున్నారు. మీరు ఈ దేశంలో ఉండాలంటే మా జీవన విధానంగా జీవించండి, మా సంస్కృతిని ఆచరండి, లేదంటే మీ ఇష్టం అన్నారు. అప్పుడు అందరూ కూడా మన దేశంలోకి వచ్చారు. నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, ఇట్లా చెప్తుంటారు కదా, అవన్నీ కూడా వాళ్ళందరూ మన దేశంలో కనిపిస్తారు. కానీ మొఘలాయి సమయానికి వచ్చేలాకే మన జీర్ణ వ్యవస్థ జీర్ణం చేసుకోలేకపోయింది. కాబట్టి మన దేశం బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. దాని కారణంగా మనకు ఇంకా కూడా నేను హిందువు అని చెప్పుకుంటే ఎవరైనా ఏమనుకుంటాడేమో, వాళ్ళు ఏమనుకుంటారేమో, ఈ మతస్థులు ఏమనుకుంటారు, ఇప్పటికీ మనకు భయంగా ఉంది. అంటే ఆ బానిస మనస్తత్వం 1000 సంవత్సరాలు మన తరం తర్వాత తరం ఉండటం వల్ల మనకు ఇంకా భావాలు చిహ్నాలు పోలేదు. ఈ మధ్యకాలంలోనే మనదైనటువంటి హిందుత్వం ఆధారంగా నిలబడేదానికి సమాజం ప్రయత్నిస్తుంది. ఆర్ఎస్ఎస్ స్థాపించిన ఆయన ఎంత మార్పు వచ్చిందో చెప్తున్నాడు. 1925లో డాక్టర్ కేశవరావు బలిరావు హెడ్ గారు ఆయన ఈ ఆర్ఎస్ఎస్ స్థాపించారు. డాక్టర్ కోర్స్ చదివిన తర్వాత స్వాతంత్రం రాలేదు కాబట్టి స్వాతంత్రం కోసం పోరాడుతూ అనుశీలన సమితిలో చేరి ఆ విధంగా ఆయన ఇది కూడా ఎప్పుడో కాలంతో కుదిరేపడిగారు కాబట్టి కాంగ్రెస్ అవన్నీ నడుస్తుంది కాబట్టి బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు ఈ స్వాతంత్రం మా జన్మ హక్కుని ప్రకటించిన తర్వాత అప్పుడు ఈయన కూడా కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొని అటవీ సత్యాగ్రహం, ఇంకో సత్యాగ్రహం పాల్గొని 2 సంవత్సరాల పాటు జైలుకి వెళ్ళొచ్చారు. ఆ సమయంలో ఒక ఆయన ఇట్లా వేదిక మీద కూర్చుంటే నన్ను హిందువుగా మాత్రం అనదు, గాడిదైన పిలవని చెప్పాడు. అప్పుడు పరిస్థితి అది. ఇదంతా 1925 ముందు. నన్ను హిందువుగా పిలవద్దు, గాడిదగా అని పిలవన్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏంది? గర్వసే కహో ఆమె హిందూ, గర్వంగా చెప్పండి నేను హిందూ అని ఈరోజు సమాజంలో మార్పు వచ్చింది. రాబోయే 100 సంవత్సరాల్లో
మన దేశము ప్రపంచానికి శాంతి ఇవ్వబడుతుంది, ప్రపంచం కూడా మన వైపు చూస్తుంది. ఉదాహరణ చెప్తాను. అప్పట్లో 1000 సంవత్సరాల బానిసత్వం ముందు ప్రపంచంలో మన దేశీయులు అనేక దేశాలకు వెళ్ళారు. ఎక్కడ ఏ దేశాన్ని కూడా పీల్చి పిప్పి చేసుకోలేదు, ఏ దేశాన్ని కూడా దోచుకొని మన దేశాన్ని రాలేదు. మన యొక్క నాగరికతని, మన యొక్క సంస్కృతిని, మన జీవన విధానాన్ని నేర్పారు. అలాగే సాధు సంతులు వెళ్ళారు, అనేక మంది పెద్దలు. ఇప్పుడు కూడా అక్కడక్కడ కట్టడాలు వేరే దేశాలు జరిగితే హిందూ దేవాలయం దొరికింది, శివాలయం ఉండింది, వైష్ణవాలయం చెప్పింది అని చెప్తుంటారు. కారణం ఏంటంటే ఆ రోజు మన వాళ్ళు వెళ్ళే విధంగా చేశారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న 5 మహాసముద్రాలలో ఒక మహాసముద్రానికి ఏం పేరు పెట్టారు? హిందూ మహాసముద్రం పెట్టారు. అంటే మన హిందువుల యొక్క ఏదైతే కృషి ఉందో, ప్రపంచంలో శాంతి కోసం ఏదైతే ప్రయత్నం ఉందో దాని వల్ల మన వాళ్ళు అది చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు డాక్టర్ గారు చెప్పారు, జూన్ 21న యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్లా రాబోయే రోజుల్లో అనేక విషయాలు మన భారతదేశం నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ సమయంలో భారతదేశం కూడా ఇక్కడ నుండి ప్రజలందరూ కూడా 140 కోట్ల మంది మన యొక్క ఏదైతే మంచి పరివర్తన చెప్తున్నామో 5 విషయాల మీద దృష్టి పెట్టాలని చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి కుటుంబ ప్రబోధనం. ప్రపంచంలో ఏ దేశంలో లేదు, కుటుంబ వ్యవస్థ మన దేశంలోనే ఉంది. కాబట్టి మన దేశము ఇంతమంది ఆక్రమణ చేసినప్పుడు కూడా ఇప్పటికీ భారతదేశంగా ఉందంటే కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థ కూడా విలువలతో కూడి ఉండాలి. రోజు రోజుకి పతనం అవుతుంది కాబట్టి, గతం సమావేశాలు చెప్పుకుంటారు కాబట్టి కుటుంబ వ్యవస్థ విలువలతో చేసుకోవాలి. చిన్న కుటుంబాలు అయినప్పుడు కూడా వాటిని పోషించి అందరూ కూడా వారానికి ఒకసారి కలిసి భోజనం చేయడం, దేవాలయానికి వెళ్ళడం, మంచి చెడు మాట్లాడుకోవడం, సత్సంగం నిర్వహించడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలను పిలిచి వారానికి ఒకసారి సత్సంగాన్ని నిర్వహించుకోవడం, కొన్ని మంచి విషయాలు తెలియజేయటం, కొన్ని మన ఇంటి పిల్లలు చెప్పడమే పక్కన పక్కింటి వాళ్ళు చెప్తే శ్రద్ధగా ఉంటాం. కాబట్టి వాళ్ళ ద్వారా ఆచరింపజేసుకోవడం, ఆ విధంగా కుటుంబ వ్యవస్థ. రెండోది పర్యావరణం. మనం ప్లాస్టిక్ గ్లాసులు తాగుతున్నాం, టీ తాగుతున్నాం, అది లోపలికి వెళ్తుంది, కెమికల్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది. పెద్ద పెద్ద ఎవరిలో ఫ్రిడ్జ్లు ఉండి అవి ఉండి వాళ్ళు కూడా క్యాన్సర్ తొందరగా వస్తుంది. కారణం అంటే ఏంటంటే ఈ ప్లాస్టిక్ కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అది వాటర్ బాటిల్ కానివ్వండి, అది పేపర్ ప్లేట్ గ్లాస్ కావాలండి, అది అలాగే జలం కూడా కాపాడుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో నీటి కొరత కూడా ఏర్పడుతుంది. మూడోది అడవి ప్రాంతం. అంటే అటవీ అంటే పచ్చదనం కూడా ఉండాలి. కాబట్టి ఈ మూడింటిని మనం తప్పకుండా పాటించాలి. ప్లాస్టిక్ వాడకూడదు. నీటిని సగం గ్లాసు మన ఇంటిగా వస్తే సగం గ్లాసు మంచి నీళ్ళు ఇవ్వాలి, అవసరమైతే మళ్ళీ ఇవ్వాలి. లేకపోతే అటు తాగేస్తారు, పారబోసేస్తారు. దానివల్ల నీటి కొరత ఏర్పడుతుంది. కుళాయిలు పోతూ ఉంటాయి, అవి కూడా మనది కాకపోయినప్పుడు కూడా కుళాయిని ఆపేదానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విధంగా కొన్ని విషయాలు మన పిల్లలు చెప్పాలి, పాటించాలి, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలియాలి. మూడోది వచ్చి స్వదేశీ. మన పుట్టినరోజు, మన చైత్ర మాసం హిందూ క్యాలెండర్ ప్రకారం నిర్వహించాలి. పెళ్లిళ్ళు మాత్రం ముహూర్తాలు ప్రతి సప్తమి రోజును అలా పెడతాం, కానీ తేదీ వచ్చేది మారిపోతుంది. కాబట్టి మనం కూడా తెలుగు భాషలోనే, మాతృభాషలోనే మనం హిందూ క్యాలెండర్ ప్రకారమే పుట్టినరోజు చేయాలి, వివాహంలో చేసుకోవాలి. మిగతా ప్రారంభంలో ఎట్లా చేస్తామో పుట్టినరోజు కానీ, తర్వాత పేరు పెట్టేటప్పుడు కానీ, అలాగే పుట్టినరోజు వివాహం రోజు కూడా అలాగే జరుపుకోవాలి. అలాగే సంతకం కూడా మాతృభాష చేయాలి. అలాగే మనది తెలుగు భాష కాబట్టి మాతృభాష, పిల్లలలో తెలుగు రావాలి. ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పుడు కూడా తెలుగు భాష తప్పకుండా రావాలి. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, మా వాడు తెలుగు రాదు, అది గౌరవం చెప్పకూడదు. మనం దాన్ని నేరంగా తీసుకొని మన భాషలో చెబితేనే వాడికి బాగా అర్థమవుతుంది. మన సంస్కృతి, మన జీవన విధానము, మన ధర్మం గురించి తెలియబడుతుంది. మిగతా భాషలో చదివితే వాళ్ళ సంస్కృతి తెలుస్తుందని, పాశ్చాత్య సంస్కృతి తెలుస్తుందని మంది తెలియదు. కాబట్టి మాతృభాషలో మనం ఇళ్లలో నేర్పాలి, ఇళ్లలో కూడా మాట్లాడాలి. నాలుగో విషయం వచ్చేలాకే నాగరిక కర్తవ్యవాదం. మన విధులతో పాటు హక్కులు ఉన్నాయి, హక్కులతో పాటు విధులు ఉన్నాయి.
విధులు కూడా మనం తప్పకుండా మన పిల్లలకి నేర్పించాలి. ఆ విధంగా కూడా ప్రయత్నించాలి. ఐదవది, మన సమాజం ఈరోజు హిందూ పేరుతో కలిసి మనకు కులాలు ఉండొచ్చు, కులాల మధ్య అహంకారం ఉండదు. కాబట్టి ఆ ఉద్దేశంతో సమరసతా భావాన్ని నిర్మాణం చేసి చేయాలి. ఆ విధంగా శ్రీరాముడు శబరి యొక్క ఎంగిలి పుల్లు పెట్టినప్పుడు కూడా తిన్నాడు. గుహుడు ఒక అటవికి రాదు, అతని యొక్క ఆలింగనం చేసుకున్నాడు. ఈ విధంగా రామాయణం రాసింది వాల్మీకి, భారతం రాసింది మహాభారత వ్యాసుడు, వాళ్ళందరూ ఒకే కులవాళ్ళం కాదు. అట్లా అనుకుంటే రాజులు కూడా మన దేశంలో ఒక్కొక్క దేవుళ్ళు కూడా ఒక్కొక్క క్యాస్ట్కి ఈ మధ్య కట్టేస్తారు. అలా కాకుండా అందరూ కూడా హిందుత్వము, హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ జీవన విధానాన్ని కాపాడి ఆ విధంగా భగవంతుడిగా కొలుస్తున్నారు. కాబట్టి మనం కూడా వాళ్ళ కాడికి ఎక్కువేం కాదు. కాబట్టి మనం కూడా మన సమాజంలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రేమతో చూడాలి. ఎందుకు చూడాలంటే ప్రతి మనుషులు కూడా భగవంతుడు అని చెప్తున్నారు. ఆత్మ ఉంది, ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉందని చెప్తారు. మనం పిల్లినేమో చంకన పెట్టుకుంటాం, కుక్కనేమో దానికి రకరకాలుగా చేస్తాం. అవి లక్ష శబ్ద స్నానం చేయవు, పిల్లి బ్రష్తో కాలు పెడుతూ చేయదు. అని తోటి మానవుని నీదేంటి అని అడుగుతాం. అట్లా అవ్వకూడదు. కాబట్టి అప్పుడే హిందూ సమాజం అంతా కూడా ఐక్యంగా నిలబడబడుతుంది. దానికి సామాజిక సమరసత అని మనం పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ 5 విషయాలు కూడా మన హిందూ సమాజంతో పాటు ఈ దేశంలో వాళ్ళందరూ కూడా చేసినప్పుడు మన దేశము బలంగా తయారవుతుంది. దానివల్ల ప్రపంచంలో మనం చెప్పే విషయము మన మాట ఎప్పుడైనా సరే కలియుగంలో సందేశ శక్తి కలవే, ఒక సంఘటన శక్తి ఉంటే దాన్ని మాట వింటారు. నీ వెనక ఎంతమంది ఉన్నారు అదే గెలుస్తుంది, నీ వెనక ఎన్ని ఓట్లు ఉన్నాయి అదే గెలుస్తున్నాయి. నాకు ఓట్లు లేవు, జనం లేదంటే నేను ఎంత గొప్పగా చెప్పినప్పుడు కూడా ఎవరు విన్నారు. కాబట్టి మనం అందరం కూడా కలిసి ఉండాలి. ఎట్లయితే ఐదేళ్ళు విడిగా ఉంటే మన పని కాదు, కలిసి ఉంటే ఎట్లా పని అవుతుందో, ఎట్లయితే బలం వస్తుందో, శక్తి వస్తుందో, మన హిందూ బంధువులందరూ కూడా కలుపుకొని ఆ విధంగా ప్రయత్నం. అదే అందరూ కలుస్తారా? రాముడిని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, రాముడితో యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. కృష్ణుడు భగవంతుడు అయినప్పుడు కూడా కృష్ణుని వ్యతిరేకించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే హిందూ సమాజంలో ఉంటారు, అయినా ఎక్కువ మంది మనం కలుపుకునే ఆ విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఈరోజు సమాజంలో, దేశంలో ఉన్న ప్రజలందరూ కలుపుకునే వెళ్ళి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ఈ హిందూ సమ్మేళనాల పేరుతో దేశంలోనూ ప్రపంచానికి ఒక డైరెక్టర్ని, ఒక శక్తిని, ఒక ప్రదర్శనని చేసి ఆ విధంగా రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచానికి శాంతిస్తుంది, ఆ విధంగా బలంగా అవుతుంది. ఏ రంగంలో చూసినప్పుడు కూడా, అది ఆర్థిక రంగం కానీ, ఆరోగ్య రంగం కానీ, సైనిక రంగంలో కానీ, ఇంకే రంగంలో, పారిశ్రామిక రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, కుటుంబ వ్యవస్థను ఆధారంగా ఇవన్నీ కాపాడబడుతున్నాయని చెప్పినప్పుడు ప్రపంచం అంగీకరిస్తుంది. ప్రపంచ దేశాల్లో మన దేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఎక్కడా లేదు. కాబట్టి వాళ్ళ దేశాలన్నీ రోజు రోజు పతనమవుతున్నాయి. ఆర్థికంగా కానీ, ఇంకే రకంగా నైతిక విలువల్లో కానీ మిగతా అన్నింటిలో పతనం అయిపోతుంది. మన దేశం మాత్రమే స్థిరత్వంగా ఉండి ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తే ఈరోజు ప్రపంచంలో 3వ దేశంగానో, 4వ దేశంగానో, 5వ దేశంగానో కొన్ని రంగాలలో ప్రపంచాన్ని శాసించగలుగుతుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా మన అందరి యొక్క శక్తి, కృషి వల్ల ఆ విధంగా ఇంకొకరేమో పిల్లలు విపరీతంగా అంటున్నారు. మనం కూడా 2 చేయాలి. మన తోడి హిందువులు మొత్తం మారినాన్ని మన పాటు తెచ్చుకోవాలి. మారుతుంటే కొంచెం వాళ్ళని ఏ పరిస్థితుల్లో మారుతున్నారో వాళ్ళతో మాట్లాడి, అది ఒక్క హిందువు ఆర్ఎస్ఎస్ చేస్తే కుదరదు. మన చుట్టుపక్కల మన హిందువులందరూ ఆ ప్రయత్నం చేయాల్సింది. అప్పుడు మాత్రమే ఒక హిందూ మతం మారిన హిందువు తీసుకొస్తే మన దేశం కాదు, శ్రీలంక, నేపాల్ అన్నీ కూడా మన ధర్మంలోకి రావాల్సిందే. అంత జనం మనం ఉన్నాం, 100 కోట్ల 110 కోట్ల మంది హిందువులు ఉన్నాం మన దేశంలో. కాబట్టి ఇవి కూడా మనం ఈ విధంగా ప్రతి వాళ్ళు 3-4 కన్నాలి. హిందువులు ఏమనుకోవద్దు చెప్తున్నాను, 3-4 కనాల్సిందే. ఆ విధంగా జనాభాను పెంచుకోవాల్సిందే, ఆ బ్యానర్స్ని ఏర్పాటు చేసుకోవాల్సిందే, తయారు చేసుకోవాల్సిందే. రెండోది మతం మారిన హిందువులను కూడా వెనక తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే మన యొక్క సంఖ్య, మన జనసాంద్రత, మన దేశంలో ఉన్న హిందూ పాపులేషన్ కూడా సహజంగా ఉండి మనం బలంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి అది రెండోది, గ్రామాల్లో మనకి పూర్వకాలంలో 2 దేవతలుగా ఉండేవి. ఒకటేమో
చెరువు ఉండేది. రెండోది ఏమో కోవెల, అది కూడా కోవెలే, ఏంది దేవాలయం. కాబట్టి ఈ రెండు ఆధారంగా మన సంస్కృతి విరాజిల్లుతున్నది. ఒకటేమో త్రాగునీరు, సాగునీరు, ఈ యొక్క చెరువు ద్వారా వచ్చాయి, ఇంకా మిగతా. రెండోది దేవాలయం ఆధారంగా విద్యాలయము, వైద్యాలయము, సంగీతము, నృత్యము, అలాగే మల్ల యుద్ధము, ఇవన్నీ కూడా అక్కడ నేర్పడబడేది. కాబట్టి ఈ రెండు మనం మన దేశంలో కాలానుగుణంగా ఈ 1000 సంవత్సరాల బానిసత్వం వల్ల చాలా గ్రామాల్లో చెరువులు గుడిపోయి ఆక్రమించుకున్నారు. కొన్ని దేవాలయం అన్యక్రాంతమైపోయింది, ఆస్తులు అన్యక్రాంతమైపోయింది. కాబట్టి మళ్ళీ వీటన్నింటినీ కూడా హిందూ సమాజం నిలబడి ఆదాయాల కోసం కాదు, ఈ దేవాలయాలు ధర్మం కోసము, ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమాజ పరివర్తన కోసము, సమాజ సంరక్షణ కోసం దేవాలయాలు నిలబడ్డాయి. కాబట్టి ఆ విధంగా ప్రతి వ్యక్తి యొక్క వికాసంలో కూడా దేవాలయం కేంద్రం కాబట్టి మనం దేవాలయాలను సంరక్షించుకొని ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఎవరు కూడా అనాథం అంటే భోజనం ఆకలితో ఉండకూడదు. దానికోసం ప్రసాదం పేరుతోనూ భోజనం పేరుతో గ్రామంలో కూడా భోజనాలు ఉండేది. కాబట్టి ఆ విధంగా మనం ఈ రెండింటిని కూడా రాబోయే రోజుల్లో గ్రామాల ఆధారంగా, మన యొక్క బస్తీల ఆధారంగా మనం ప్రయత్నం చేయాలి. లేదంటే ఒక సంఘ మండలి పేరుతోనూ, ఒక సాప్తాహిక పేరుతోనూ, ఒక భజన మండలి పేరుతోనూ, ఒక మాతృ మండలి పేరుతోనూ వారంలో ఒకసారి అయినా సరే ఎటువంటి స్వార్థం లేకుండా ఒక గంట సేపు వచ్చి పిల్లలకైతే బాల సంస్కార కేంద్రం పేరుతోనూ, పెద్దవాళ్ళకైతే ప్రౌఢ కార్యక్రమం పేరుతోనూ ఈ విధంగా వచ్చి మన సంస్కారాలను అందిస్తూ తరం అందిస్తూ మనదైనటువంటి జీవన విధానం ఏదైతే ఉందో దాన్ని మనం ఆచరింపజేయాలి. ఉపన్యాసాలు రావు కాబట్టి ఒక్కొక్క విషయాన్ని చేసుకుంటూ ఆ విధంగా ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో మన హిందువులందరం కూడా ఐక్యమయ్యి ఆ విధంగా ప్రపంచాన్ని మార్చగలుగుతాము. ఓటు మన కలియుగంలో ప్రజాస్వామ్యం అన్నమాట ఓటుకి అలాగే కలిసి ఉండేదని కూడా బలం ఉండదు. కాబట్టి ఈ రెండు విషయాలు కూడా సరిగా ఆలోచించి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.